మాజీ చీఫ్ సునీల్ కుమార్ అగ్రిగోల్డ్ విషయంలో అక్రమాలు చేశారన్నారు. అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు. ఈడీ చెప్పినంత మాత్రాన వెంటనే బాధితులకు సొమ్ము అకౌంట్లో పడిపోదన్న ఆయన అగ్రిగోల్డ్ బాధితులు రిలాక్స్ కావద్దని పిలుపునిచ్చారు. న్యాయం జరిగేదాకా తమ పోరాటాన్ని కొనసాగిస్తామంటున్న ముప్పాళ్లతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. గవర్నమెంట్ ముందుకు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక 20 మంది ఎమ్మెల్యేలు వేసుకొని సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ గారు ఉన్నారు. వారితో పాటు అది చంద్రబాబు గారు ఈ అంశం పట్ల సీరియస్గా అగ్రిగోల్డ్ అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. గత కొద్ది సంవత్సరాలుగా ఈ అగ్రిగోల్డ్ బాధితులు ఎవరైతే ఉన్నారో వారు తమకు న్యాయం చేయాలంటూ ప్రభుత్వాల చుట్టూ తిరుగుతున్న అంశం కూడా మనకు తెలిసిందే. అయితే తాజాగా ఈ అగ్రిగోల్డ్ అంశంలో ఈడీ జప్తు చేసిన ఆస్తుల్ని తిరిగి బాధితులకు ఇచ్చేయాలని చెప్పని ఓ ప్రకటన చేసింది. దీంతో ఏపీ సిఐడి అధికారులు ఆ ఆస్తుల్ని వేలం వేసేందుకు సిద్ధమయ్యారు. అసలు అగ్రిగోల్డ్ ఏంటి, అగ్రిగోల్డ్ సుదీర్ఘ కాలంగా ఎందుకు సమస్యల వలయంలో చిక్కుకోనుంది తదితర అంశాలపై మనతో మాట్లాడేందుకు అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రండి సార్. నమస్తే. నమస్తే కుమార్ గారు. సార్, ఈ అగ్రిగోల్డ్ అంశం అసలు అగ్రిగోల్డ్ ఏంటి? ఇంత సుదీర్ఘ కాలం అగ్రిగోల్డ్ అంశం ఎందుకు ఇలా నెలకొని ఉండిపోయింది పరిష్కారం కాకుండా? ఈ 1995లో అవ్వా వెంకటరామారావు గారని ఆయన చైర్మన్గా ఒక 9 మంది సోదరులు మరి కొద్ది మందితో ఈ కంపెనీని విజయవాడలో పెట్టారు. ఇది అంతకుముందు గోల్డెన్ ఫారెస్ట్ అనేటువంటి ఒక కంపెనీలో ఈయన ఉద్యోగిగా ఉండి రూపాయి పెట్టుబడి లేకుండా పబ్లిక్ మనీని మొబిలైజ్ చేయటం ఏంటో అక్కడ తెలుసుకున్నారు. దాంతో ఈ డిపాజిట్స్ స్కీమ్ ఒకటి పెట్టారు. ఆ స్కీమ్ పేరుతో దాదాపు 6,386 కోట్లు ప్రత్యక్షంగాను మరొక 1000 కోట్లు అగ్రి పరివార్ స్కీముల పేరుతోనూ వీళ్ళు ఫండ్ కలెక్ట్ చేశారు. ఈ కలెక్ట్ చేసినటువంటి దాన్ని వాళ్ళు ఏమైనా కానీ ఈ అన్నదమ్ముల్లో వచ్చినటువంటి చెడు పద్ధతులు కానీ లేదు వ్యాపారంలో వచ్చిన లావాదేవీల్లో అడ్డగోలుగా ఖర్చులు పెట్టడం కానీ ఇది 2012 నుండి 15 దాకా మిచ్యూర్డ్ అయినటువంటి డిపాజిట్లు ఇవ్వకపోతే అనేక చోట్ల పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు కస్టమర్లు. దాంతో 2015 జనవరి 4వ తారీఖున పోలీసు రైడ్ చేసి రికార్డు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత సిఐడికి ఈ ఆస్తులు అటాచ్ చేశారు. సిఐడి కేసు టేకప్ చేసిన తర్వాత దీన్ని పరిష్కరించుకోవడానికి కంపెనీ వాళ్ళకి అప్పుడు కూడా అవకాశం ఉంది. కంపెనీ చైర్మన్ అవ్వా వెంకటరామారావు గారు గొడవైన తర్వాత మా కంపెనీకి 20,000 కోట్ల పైచీలకు ఆస్తులు ఉన్నాయి, వేలాది ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉంది, లక్షల చదరపు గజాల నగరాల్లో పట్టణాల్లో స్థలాలు ఉన్నాయి, అనేక వ్యాపారాలు ఉన్నాయి. మేము ఇవ్వాల్సింది హార్డ్లీ 7,000 crores. కాబట్టి ఎవరు వరి అవ్వాల్సిన పని లేదు, వడ్డీతో సాగిస్తామని ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. కానీ అప్పటికి ఇప్పటికి కూడా కాలేదు. ఇది 11వ సంవత్సరం ఇవాళ ఈ సమస్య బయటకు వచ్చి ఈ దశలో కస్టమర్లు సుమారు మన రాష్ట్రంలో 600 మందికి పైగా సూసైడ్ చేసుకున్నారు, హార్ట్ అటాక్లు గురయ్యారు, అసహజ మరణాలు పాలయ్యారు. అలా పాలైనటువంటి వాళ్ళలో తొలి దశలో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 142 మందికి 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అలా వదిలేయబడింది. ఇది చంద్రబాబు గారు ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్కి ముందు చంద్రబాబు గారి గవర్నమెంట్ నుంచి మీరు పోరాటం చేస్తున్నారు అగ్రిగోల్డ్ కస్టమర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి. అప్పుడు అసలు చంద్రబాబు గారు ఎలా స్పందించారు, ఎంతమందికి న్యాయం జరిగింది, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో పరిస్థితి ఏంటి? చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో చాలా గొప్ప విషయం ఏమంటే టోటల్ ఆస్తులు 90% అటాచ్మెంట్ చేశారు. 16,000 ఎకరాల భూమి కంపెనీ వాడే సరెండర్ చేశాడు. మా అసోసియేషన్ యొక్క ఏజెంట్లు కస్టమర్ల యొక్క ఐడెంటిఫికేషన్ ద్వారా మరొక 7,000 ఎకరాలు మేము సేడి వాళ్ళకి పట్టించాము. దాంతో 23 నుండి 24,000 ఎకరాలు ఇవాళ అటాచ్మెంట్ అయి ఉంది. అలాగే లక్షల గజాలు ఉన్నాయి. దాంతోపాటు మన చెనకాకాండ దగ్గర ఉన్నటువంటి హాయిలాండ్ అనేటువంటి థీమ్ పార్క్
ఆ అటాచ్మెంట్లో ఉంది. యారాడలో మరి రిసార్ట్స్ ఉన్నాయి, అది కూడా దాంట్లో ఉంది. ఇవాళ మనము నెల్లూరు జిల్లా అలాగే ప్రకాశం జిల్లాకి వెళ్తే పామూరు, కనిగిరి, ఉదయగిరి, వరికుంటపాడు ఇవన్నీ ప్రాంతాల్లో వేల ఎకరాలు ఆ రోజుల్లో 10,000కి, 5,000కి, 20,000కి కొని దాంట్లో జామాయిలు లేకపోతే రెడ్ శాండిలు ఇలాంటివన్నీ కూడా వేశారు. అవన్నీ కూడా అద్భుతంగా పెరిగి ఉన్నాయి. కాదు ఇప్పుడు పళ్ళు పాలైపోతున్నాయి. వాటిని రక్షించుకునే పోరాటం ప్రస్తుతం మేము చేస్తున్నాము. ఈ దశలో చంద్రబాబు గారు గవర్నమెంటు చాలా పాజిటివ్గా స్పందించింది. నేను మా తిరుపతిరావు, విశ్వనాథ్ రెడ్డి ఆమరణ దీక్ష చేశాం 2018 డిసెంబర్ 28. 29 రాత్రి ముగ్గురు మంత్రులు హాస్పిటల్కి వచ్చి మాతో చర్చలు జరిపి ప్రతి నెల 300 కోట్లు ఒక రివాల్వింగ్ ఫండ్ పెట్టి మేము ఇస్తాము, అందరిని కాపాడుతామని చెప్పారు. కానీ దురదృష్టం ఏమైందంటే ఈలోపు ఎన్నికలు అనౌన్స్మెంట్ వచ్చింది, కోడ్ వచ్చేసింది. వాళ్ళు జీవో ఇచ్చి కూడా ఇంప్లిమెంట్ చేయలేనటువంటి దరిద్రం ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఏర్పడింది. దాంతో 65 లక్షల మంది పైచిలకు ఓటర్లు చంద్రబాబు నాయుడు ఇన్ని మాటలు చెప్పి డబ్బులు ఇవ్వలేకపోయాడని చెప్పి వారంతా కూడా రివర్స్ అయిపోయి టోటల్గా వైసీపీకి ఓట్లేశారు. దీని ముందు కారణం ఏమంటే 2017 మార్చి 23 మేము 18 రోజులు రిలే దీక్షలు, నిరోధక దీక్షలు విజయవాడలో పెట్టాం. 22 అధికారులు పిలిచి మాతో మాట్లాడారు. మార్చి 23 ముఖ్యమంత్రి గారు మాతో మాట్లాడి 7 కీలక అంశాల మీద ప్రామిస్ చేశాడు చంద్రబాబు గారు. అందులో ఆస్తులు అటాచ్మెంట్ చేయటం, ఈ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయటము, ఒక పకడ్బందీ చట్టం తీసుకురావటము, అందులో ఉన్నటువంటి ఫలసాయాన్ని గవర్నమెంట్ తీసుకోవటము, చనిపోయినటువంటి వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇవ్వటము, ఈ డిపాజిట్స్ కలెక్షన్ స్కీము సంబంధించిన యాక్ట్ని చాలా పక్కాగా చేస్తామని చెప్పి పెట్టారు. ఏదైతే చంద్రబాబు గారి టైంలో కొంతమేర న్యాయం జరిగింది, కొంత 10,000, 20,000 రూపాయలు బాధితులకి ఎవరికి ఇచ్చారు, కొంత డబ్బులు అన్నారు. ఎంతమందికి ఇచ్చారు అప్పుడు అసలు డబ్బు? యాక్చువల్గా ఇప్పుడు డిపాజిటర్స్కి డబ్బులు ఇవ్వటం కాలేదు, ఇస్తామని చెప్పారు, దానికి జీవో ఇచ్చారు. ఈలోపు ఎలక్షన్లు వచ్చినాయి, దాంతో అది ఇవ్వకుండా అయిపోయింది. అయితే 142 మంది ఈ ఆత్మహత్యలు, హార్ట్ అటాక్లు గురైనటువంటి వాళ్ళకి ఎఫ్ఐఆర్, పోస్ట్ మార్టం రిపోర్ట్ లేకుండా చరిత్రలో మొట్టమొదటిసారి 5 లక్షల చొప్పున ఒక్కొక్కరికి ఆయన ఎక్స్రేస్ ఇచ్చారు. రెండోది ఏం చేశారంటే విపరీతంగా సూసైడ్ చేసుకుంటున్నారు ఎక్కువ మంది ఏజెంట్లు, ఎక్కువ మొత్తం డిపాజిట్ చేసిన కస్టమర్లు. ఈ దశలో మేము బాగా ప్రెజర్ చేసాం. 33 రోజులు ఇచ్చాపురం నుండి అనంతపురం మీదుగా, హిందూపురం మీదుగా అనంతపురంలో 33 డేస్ మోర్ దెన్ 185 మీటింగ్స్ పెట్టి ఈ బాధితుల్లో చనిపోకుండా ఉండడానికి ధైర్యాన్ని కల్పించాం. దాంతోపాటు గవర్నమెంట్ ముందుకు వచ్చి 774 కౌంటర్స్ పెట్టి, పోలీసులని డ్యూటీ పెట్టి, టెంట్లేసి వీళ్ళ బాండ్స్ అన్నిటిని కూడా కంప్యూటరైజ్ చేసి అప్లోడ్ చేసింది. దాంతో కస్టమర్లందరికీ మన ఏజెంట్లకి ఒక ధైర్యం వచ్చింది. గవర్నమెంట్ ముందుకు వచ్చింది, మా బాండ్స్ తీసుకుంది కాబట్టి మా డబ్బులు మాకు వస్తాయని. దాంతో చనిపోవడం అనేటువంటిది 80% తగ్గింది. అది ఆ గవర్నమెంట్లో జరిగినటువంటి గొప్ప ప్రయోజనం. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఎంత మేర న్యాయం జరిగింది సార్ వీళ్ళకి? ఇంకా అసలు చెప్పాల్సిన ఆశ్చర్యమైన విషయం ఏమంటే ఈ 2017 మార్చి 23న మా దీక్షల ముగింపు గవర్నమెంట్ ప్రామిస్తో నిమ్మర స్విచ్ ఏర్పాటు చేసుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక 20 మంది ఎమ్మెల్యేలు వేసుకొని విజయవాడ హనుమంతుల గ్రంథాలయానికి వచ్చారు. రామకృష్ణ గారి చేతిలో ఉన్న నిమ్మరసం గ్లాసు అపోజిషన్ లీడర్ కదా అని గౌరవించి ఆయన చేతిలో పెట్టు. అసలు అప్పుడు ఆయన చెప్పినటువంటి ఉపన్యాసము 18 రోజులు రమ్మంటే రాలా, కానీ ముగింపుకు వచ్చేసి పిల్లల పేరెంటమైన మరి క్యాబినెట్ హోదా అపోజిషన్ లీడర్ మేము చాలా సాదర స్వాగతం పలికి ఆయన చేత నిమ్మరసం ఇప్పించాం. ఈ చంద్రబాబు నాయుడు 3 లక్షలు 5 లక్షలు ఎక్స్రేషన్ ఇస్తానన్నాడు. అన్న ఇంకా సమయం లేదన్నా, ఎలక్షన్ రావడం దగ్గరకు వచ్చేసింది, నేను అధికారంలోకి వస్తే చనిపోయిన ప్రతి బాధిత కుటుంబానికి 10 లక్షలు
ఎక్స్గ్రేషియా పూల్లో పెట్టి మా అధికారులు ఇంటికి పంపించేస్తానన్నా అన్నాడు. అది అసలు మర్చిపోయాడు. ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. చివరికి మేము ఒక 2-3 క్వింటాళ్ళు పూలు జిల్లాల నుంచి పూలు లేక డబ్బులు పంపలేదని పూలు పంపించాం వారి క్యాంప్ ఆఫీస్కి. అయినా రెస్పాండ్ అవ్వలే. వారం రోజుల్లో 1183 కోట్లు కేటాయించి 14 లక్షల మంది 20,000 రూపాయల లోపున వాళ్ళకి డబ్బులు ఇస్తాను. అది చేయలే. చివరికి నవంబర్ 7 గుంటూరు పెరడ్ గ్రౌండ్లో పెట్టి అక్కడ ఒక సుమారు 9 లక్షల మంది చిల్లర డబ్బులు, 9 లక్షలు కాదు, ఒక 3 లక్షల మంది చిల్లర 10,000 రూపాయల లోపున వాళ్ళు డబ్బులు ఇచ్చారు. మళ్ళీ 20,000 లోపు అన్నాడు కదా. మేము నవంబర్ 21 జూలై మళ్ళా నిరాహార దీక్షలు ఆ హనుమంత గ్రంథాలను పెట్టి ముఖ్యమంత్రి ఏడే ప్రామిస్ చేశాడని చెప్పి జూలై ఎండింగ్లో వాళ్ళు ఇల్లు ముట్టడి చేస్తామని పిలిపించాం. అప్పుడు జూలై 27న ఆగస్టు 24 డబ్బులు ఇస్తానని చెప్పాడు. ఆగస్టు 24 మరో 600 కోట్లు చిల్లర బటన్ నొక్కారు. టోటల్గా 906 కోట్లు క్యాష్ 10,43,000 మంది ఈ 20,000 లోపు ఉన్నటువంటి వాళ్ళకి అంతవరకు ఆయన టైంలో జరిగింది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్‌లో అసలు ఈ అగ్రిగోల్డ్ బాధితులు ఎంతమంది ఉన్నారు సార్? ఎంతమందికి నష్టపరిహారం అందింది? ఇంకెంతమంది ఉన్నారు రావాల్సినటువంటి వాళ్ళు? ఈ 14 లక్షల లోపు ఉన్న 20,000 లోపు ఉన్న వాళ్ళు మరో 3.5 లక్షల మందికి ఒక్క వ్యక్తికి ఒకే బాండ్ అనే పేరుతోను కొన్ని బాండ్లు కంపెనీలో ఉంటాము, కొన్ని మన కోర్టులో ఉండటం కారణంగా 3.5 లక్షల మందికి అది ఇవ్వలేదు. ఇంకొక 6 లక్షల పైచీలకు 20,000 పైన ఉన్నటువంటి వాళ్ళు మన రాష్ట్రంలో ఉన్నారు. సుమారు 9.5 నుండి 10 లక్షల మంది ఇంకా డబ్బులు రావాల్సిన వాళ్ళు మన రాష్ట్రంలో ఉన్నాళ్ళు. ఇచ్చిన 906 కోట్లు పోతే 3,080 కోట్లు ఇంకా మన రాష్ట్రంలో వాళ్ళకి ఇవ్వాలి. మన రాష్ట్రంతో పాటు మరో 7 రాష్ట్రాల్లో సుమారు మరొక 9 లక్షల మంది బాధితులు ఉంటారు. ఓ 2,500 కోట్లు వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈడీ ఇచ్చినటువంటి ఆస్తులు సిఐడి, ఏపీ సిఐడి వేలం వేస్తే ఒక 6,000 కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి అయితే అంటున్నారు. ఈ 6,000 కోట్లు ఈ బాధితులకు సరిపోతాయా? ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బాధితులకు సరిపోతాయా? లేదంటే ఇంకా కావాల్సి ఉంటుందా? అసలు దీని పరిస్థితి ఏంటి? ఇది మీరు చంద్రబాబు గారు ఎలా స్పందించారు ఈ విషయంలో? సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ గారు ఉన్నారు. వారితో పాటు ఇంకొక ఆయన ఎవరిని పెట్టారు కదా. అలాంటి వాళ్ళు ఉంటే ఈ డబ్బులు అని కూడా కైంకర్యం అయిపోతాయి. వారేమి పట్టించుకోపోగా వారికి అనుకూలమైనటువంటి వాళ్ళకి అడ్డగోలుగా డబ్బులు ఇచ్చినటువంటిది వెలుగు చూసినటువంటి పరిస్థితి. ఈ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ది కూడా నన్ను అడిగితే ఈ విషయంలో అదో కాలక్షేపం కార్యక్రమం. వన్స్ సిఐడి ఆస్తులు అటాచ్మెంట్ చేసిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వచ్చి ఈ ఆస్తుల్ని అటాచ్మెంట్ చేయాల్సిన అగత్యమే లేదు. అయినా వాళ్ళు ఎక్స్ట్రా పోయి వాళ్ళు అటాచ్మెంట్ చేశారు. మేం చేసిన దాన్ని మీరు ఎలా చేస్తారని మన స్టేట్ సిఐడి హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టు సిఐడి చేసిన అటాచ్మెంట్ని కన్ఫర్మ్ చేసి ఈడీకి ఆ రైట్ లేదని చెప్పింది. కానీ ఈడీ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. తర్వాత సుప్రీంకోర్టు కూడా ముందు వాళ్ళు అటాచ్ చేశారు కాబట్టి ఇది వాళ్ళదా బాధ్యత, మీకేం సంబంధం లేదని చెప్పింది. ఆ సంబంధం లేదని చెప్పినటువంటి దాని నుండి వాళ్ళు తప్పుకునేటువంటి దాంట్లో నిన్న పెద్ద బిల్డప్ ఇచ్చారు. అదేదో మోడీ గారు చేసినట్టు కొంతమంది, ఇంకోళ్ళు చేసినట్టు కొంతమంది. ఈడీ 3,300 కోట్లు అటాచ్ చేస్తే దాని రేటు ఇప్పుడు 6,000 కోట్లకు వచ్చినట్టు, అగ్రిగోల్డ్ బాధితులందరికీ రేపే డబ్బులు పంచిపెట్టబోతున్నట్టు ఈ వచ్చిన ప్రచారం అంతా కూడా కొన్ని ఛానల్స్ వాళ్ళ రేటింగ్ పెంచుకోవడానికి వాస్తవాలు తెలియకుండా ఇక పంచడమే ఆలస్యం అన్నట్టు చెప్పారు. అదంతా కూడా చాలా తప్పు. ఈడీకి ఆ రైట్ లేదు. ఆ రైట్ లేని ఈడీ సుప్రీంకోర్టు మందలించి కొట్టేసిన తర్వాత దాని నుంచి వాళ్ళు తప్పుకున్నారు. జరిగింది అదే తప్ప ఇంకా ఏలూరు కోర్టు మొత్తం మన హైకోర్టు అంతా కూడా ఏలూరు స్పెషల్ కోర్టుకు అప్పచెప్పింది. ఆ కోర్టులో 285 కేసులు ఉన్నాయి. ఇందులో అత్యధిక శాతం అగ్రిగోల్డ్ కంపెనీ వాళ్ళు, వాళ్ళ ఏజెంట్లు, వాళ్ళకు అనుకూలమైనటువంటి 1-2 సంఘాల వాళ్ళు ఏపించినటువంటిదే. ఇదేంటంటే మరో 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో ఇది తేలకూడదనే దుర్బుద్ధితో వేసిన కేసులు ఎక్కువ ఉన్నాయి. కానీ మేమేం అడుగుతున్నామంటే
రాష్ట్ర ప్రభుత్వాన్ని, అయ్యా 11,800 కేసులు ఉన్నటువంటి ఏలూరు స్పెషల్ కోర్టులో అగ్రిగోల్డ్ కేసుకి పరిష్కారం చేయమంటే 11,800లో ఇది ఒక కేసు. అంటే మా జీవితకాలం కాదు కదా, మీ వయసు వాళ్ళ జీవితకాలం కూడా ఈ కోర్టులోనే అయిపోద్ది. అందుకని ఆ కోర్టులోంచి ఈ కేసును తప్పించి స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టుని అగ్రిగోల్డ్ మీద వెయ్యమని చంద్రబాబు గారిని అడిగాము. వారు పరిశీలనలో ఉంది. ఈ వారంలో మళ్ళా ముఖ్యమంత్రి గారిని మా అసోసియేషన్ ప్రతినిధులు కలుస్తారు. అందువల్ల ఇక్కడ నేను చెప్పాలనుకున్నది, రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది, 8 రాష్ట్రాల్లో ఉన్న లక్షలాది మంది అగ్రిగోల్డ్ బాధితులందరూ ఏమనుకున్నారంటే, మాది ఒడ్డెక్కింది, మా ముప్పాళ్ళ నాగేశ్వర గారు, తిరుపతిరావు గారు, మా అసోసియేషన్ వాళ్ళంతా కూడా బాగా కష్టపడి పనిచేశారు అని అనుకుంటున్నారు. మన కష్టం ఏమీ తీరలేదు, మన పోరాటం ఇంకా కొనసాగాలంది. ఇందులో ఏడి దీంట్లోంచి పక్క తప్పుకుంది కోర్టు డైరెక్షన్తో, అంతే తప్ప అది అయినట్టు కాదు. అసలు చేయాల్సిన బాధ్యత అంతా రాష్ట్ర ప్రభుత్వం మీద, సిఐడి మీద ఉంది అనేటువంటి విషయాన్ని రాష్ట్రంలో ఉన్న బాధితులందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ సునీల్ని ఎందుకని, సునీల్ కుమార్ని మీరు ఎందుకని అంత, ఆయన ఉంటే కైంకర్యం అనేటువంటి మాట ఎందుకు వాడాల్సి వచ్చింది? ఆయన తులసిబాబు గారు ఉన్నాడు కదా, వారికి ఈ 20,000 రూపాయల లోపు డబ్బులు వేసేటప్పుడు ఆయనకి సామర్థ్యము, ఎలిజిబిలిటీ లేకపోయినా ఓ 40 లక్షలు, 80 లక్షలు ఇచ్చి వారిని అపాయింట్మెంట్ చేసుకోవడం ఒక భాగం. రెండో భాగము 20,000 రూపాయల చొప్పున బాధితులకు వేసే డబ్బులు ఒక 40 లక్షల విలువైనటువంటి అమౌంట్ వారి సహకారంతో ఆ తులసిబాబు గారికి ఈ డబ్బులు పోయినాయి. ఇప్పుడు తులసిబాబు గారు అరెస్ట్ అయ్యి బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. కేసులు కంటిన్యూ అవుతున్నాయి. మరి ఒక చట్టబద్ధమైనటువంటి అవినీతిని అరికట్టాల్సిన ఆ ప్లేస్లో ఉన్నటువంటి సునీల్ గారు ఈ విధమైనటువంటి అకృత్యానికి పాల్పడి ఈ పేదల డిపాజిట్లు కైంకర్యం చేయడానికి చేసే ప్రయత్నము అత్యంత దారుణం కదా. అందువల్ల ఈ దారుణం మీద కూడా పూర్తి స్థాయి ఎంక్వైరీ చేయాలని కోరుతున్నాం. వ్యక్తిగతంగా మాకేముంటుంది, మాకు మంచి మిత్రులే ఆయన. కానీ ఇలాంటివి చేస్తే మిత్రులేముంది, శత్రువులేముంది, ఇది తప్పు. చంద్రబాబు గారి మీద నమ్మకం ఉందా మీకు? ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కూటమి ప్రభుత్వంలో. చంద్రబాబు గారు ఈ ఏజెంట్స్ ఏదైతే ఏడీ ఈ సిఐడికి అప్పచెప్పిందో, సిఐడి కంప్లీట్గా బాధితులకు న్యాయం చేస్తుందా అనేటువంటి నమ్మకం మీకుందా? మీకు ఇందులో ఒక కీలకమైనటువంటి విషయం అండి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల తరపున మాట్లాడతారు అందరూ. గవర్నమెంట్లోకి వెళ్ళేటప్పటికి కొంచెం టోన్ మారుతూ ఉంటుంది. అయితే చంద్రబాబు గారి టోను, పవన్ కళ్యాణ్ గారి టోను, లోకేష్ గారి టోను మారుతుందా లేదా అనే దానికి ఇంకా కొంచెం వేచి చూడాలి. ఎందుకంటే ఈ సమస్య పట్ల మొదటి ప్రభుత్వంలో సిన్సియర్గా ఆయన ప్రయత్నం చేశారు. 10 సార్లు మేము ముఖ్యమంత్రి గారిని కలిసాము. ప్రతి సందర్భంలో మాకు అపాయింట్మెంట్ ఇచ్చి 5-10 మందితో కూర్చొని డిస్కస్ చేశారు. కానీ జగన్ గారి గవర్నమెంట్లో సింగిల్ అపాయింట్మెంట్ మాకు రాలా. పైన డబ్బులు వేస్తున్న రోజున కానీ, ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు కానీ, గెలిచిన వెంటనే బాధితులకి నేను న్యాయం చేస్తామన్న రోజు కానీ మేమేమి అడిగామంటే, మేము ఒక బొకే ఇచ్చి ఒక మంచి షాల్ కప్పి ఈ చెప్పినందుకు మా సంతోషాన్ని వ్యక్తం చేసి మాకున్న గ్రీవెన్స్ చెబుతామని చెప్పాం. 5 ఏళ్లలో కూడా అపాయింట్మెంట్ ఇవ్వని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిపోయారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఈ డెమోక్రటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు అసలు పోలికేముంటుంది? అయితే సమస్య పరిష్కారం అవడం అనేటువంటి దానికి ఎంత బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారో చూడాలి. టోటల్గా ఇంకెంతమంది మిగిలిపోయారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి? ఈ బాధితులు ఎంతమంది మిగిలిపోయారు? వారికి మీరు అగ్రిగోల్డ్ అసోసియేషన్గా మీరు చెప్పేటువంటి సూచన ఏంటి? ఇప్పుడు సుమారు 9.5 నుండి 10 లక్షల మంది మన రాష్ట్రంలో 3,080 కోట్లు వాళ్ళకి చేరాలి. అలాగే 100 మంది అందులో సైట్స్ కొనుక్కున్న వాళ్ళు, ల్యాండ్స్ కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా అటాచ్మెంట్లో ఉంది. మేము గవర్నమెంట్కి ఏమి రిప్రజెంట్ చేసామంటే 2 సార్లు ముఖ్యమంత్రి గారిని కలిసి ఆ అటాచ్మెంట్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ని ఎవరైతే కొనుక్కొని రిజిస్టర్ అయ్యి ఉందానో దాన్ని అటాచ్మెంట్ నుంచి తొలగించండి.
వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేయండి. అలాగే పార్ట్లీ పేమెంట్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. మిగిలిన అమౌంట్ పేమెంట్ ఇవ్వాలన్నా మార్కెట్ దగ్గర ప్రకారం కడతామంటే వాళ్ళతో కట్టించుకొని వాళ్ళకి ఇవ్వండి. అలాగే మరలా మేము చెప్పింది ఏంటంటే ముఖ్యమంత్రి గారికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గత చీఫ్ సెక్రటరీతో అధికారులతో మీటింగ్ పెట్టించారు. తర్వాత మమ్మల్ని గత డీజీ వారితో మీటింగ్ జరిగింది. తర్వాత ఇవాళ ఉన్నటువంటి సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్ గారితో 3 మీటింగులు జరిగింది. ముఖ్యమంత్రి గారు అధికారులతో 2 సార్లు చర్చించారు. ఈ ఈ 9 మాసాల కాలంలో ఇన్ని మీటింగులు అగ్రిగోల్డ్ సమస్య మీద ముఖ్యమంత్రి గారు చొరవతో జరుగుతూ ఉందంటే ముఖ్యమంత్రి గారి మీద మాకు నమ్మకం లేదని చెప్పి ఆ ఇచ్చే డబ్బులు ఎక్కడిచ్చుకోమంటమే కదా కుమార్ గారు మీ మాట మేము ఉంటే. అందువల్ల మేమేమంటామంటే మాకు ఇక్కడ రాజకీయాలు ఇప్పుడు పాయింట్ కాదు. ఈ అంశంలో ఈ గవర్నమెంట్ మీద ప్రధానంగా తెలుగుదేశము జనసేన వారిద్దరి ఉమ్మడి మేనిఫెస్టోలో అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి బాధితులకి న్యాయం చేస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. దిస్ ఈజ్ నాట్ బీజేపీ. కూటమి 3 పార్టీలున్నా తెలుగుదేశము జనసేన మేనిఫెస్టోలో వాళ్ళు ఈ అంశాన్ని పెట్టారు. కాబట్టి మాకు పూర్తి నమ్మకం ఉంది. ఒకవేళ చేయకపోతే మా యుద్ధం మాకిప్పుడు మా చేతిలో ఉండదు కదా, దాన్ని ఎవరు తీసేయలేరు కదా, మా పోరాటం మాకు కొనసాగుతుంది కదా. ఇప్పుడు మొన్న మేము చూసాం ప్రకాశం జిల్లా కనిగిరిలో కొన్ని వేల ఎకరాలు అగ్రిగోల్డ్ ఆస్తులు ఉన్నాయి. అలాగే అవతల నెల్లూరు జిల్లా ఉదయగిరి ఆత్మకూరు పలు మండలాల్లో కొన్ని వేల ఎకరాల ఆస్తులు ఉన్నాయి. గత 2 మాసాలుగా అంటే లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ఈ బాగా పాకానికి వచ్చినటువంటి బాగా మంచి జామాయిలు నరకడానికి వచ్చినటువంటి తోటల్ని విచ్చలవిడిగా నరుకెళ్తున్నాడు. స్థానికంగా మేము రిపోర్ట్ చేసాం. గత గవర్నమెంట్లో చేసాం, ఈ గవర్నమెంట్లో కూడా చేసాం. దాన్ని గత గవర్నమెంట్లో పట్టించుకోవాలి. ఈ గవర్నమెంట్ 2 నెలల్లో కొంచెం వేగమైంది. దీంతో పోయిన నెల 5వ తారీఖు మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు గారు, ఆ జిల్లా గౌరవ అధ్యక్షులు అంకయ్య గారు, మిగిలిన వాళ్ళందరూ వెళ్ళి ఆ తోటలు చూసి 30 లక్షల విలువైన జామాయిల కర్ర అక్కడ కొట్టి పడేస్తుంది. మిగిలిన టన్నులు కోట్ల రూపాయలు తరలించిపోయారు. దీన్ని ఎంఆర్ఓకి ఎస్ఐకి రిటర్న్గా కంప్లైంట్ ఇస్తే ఎంఆర్ఓ అటు తొంగి చూడాల. అంటే ఎంఆర్ఓ ఆఫీసులో కేకెత్తే ఆ చేలోకి వినపడింది. అంత పక్కన తార్ రోడ్డు పక్కన విఆర్ఓ పంపానన్నాడు. ఏం చెప్పాడయ్యా విఆర్ఓ అంటే ఆడ కర్ర లేదు, నరికేవాళ్ళు లేవు, ట్రాక్టర్ లేవు, మిషన్ లేవు అన్నాడు. ఇంతకన్నా అన్యాయమైనటువంటి కాంప్రమైజు అవినీతిలో భాగం అవటము ఆ ఎంఆర్ఓ రాష్ట్రంలో నెంబర్ 1గా ఉదయగిరి ఎమ్మెల్యే ఎంఆర్ఓ గారు ఉన్నారు. ఇక రెండో వరకుటపాడు ఎంఆర్ఓ గారు. ఈ రెండో అటువంటిది ఆడ ఉన్నటువంటి ఎస్ఐ గారు. దాని మీద యాక్షన్ లేదు, మా అర్జీ తీసుకోలేదు. ఆడెవరో ఒక ఆయన ఉన్నాడు రైటరు, మీరు పోస్టులు పంపండి సార్ అన్నారు. అది 5 అయిపోయింది. మొన్న 23వ తారీఖు మేము వెళ్ళాం. 23 వెళ్ళి తోటలు చూసి 18వ తారీఖు వెళ్ళాం. చూస్తే ఏమి లేవు, నరికేసినవి ఆడ పడేసినవి ఉన్నాయి. మళ్ళీ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే ఆయన నంగి సమాధానం చెప్పి అది నరికేవాడు లేడు, కొట్టేవాడు లేడు, మా విఆర్ఓ రిపోర్ట్ ఇవ్వలేదు అన్నాడు. ఎస్ఐ అడ్రస్లో అక్కడ ఉన్నాడు. ఎస్ఐకి మళ్ళీ వాళ్ళ రైటర్కి రిప్రజెంటేషన్ ఇచ్చి వచ్చాము. ఇంతవరకు కేసు కట్టింది లేదు, ఒకరిని అరెస్ట్ చేసింది లేదు. ఇది జరిగి మేము వెళ్ళిన 70-80 మందిని వాహనాలకి మేము వెళ్ళిపోతే చివరిలో నెల్లూరు వాళ్ళకి ఏదో బండి ట్రబుల్ ఇచ్చి వాళ్ళకు ఒక అరగంట లేట్ అయితే ఈలోపు నన్ను అడిగితే ఎంఆర్ఓ ప్రోత్బలమే అంటాను. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నరికెళ్ళినటువంటి కలప దొంగలు ఉన్నారో శ్రీకాంత్ యాదవ్ మరి కొంతమంది 20 మంది దాకా వచ్చి కారు మీద అట్రాక్ట్ చేసి తాళాలు లాక్కొని బండి వెనక్కి తిప్పమని చెప్పి ఎవరా నా కొడుకులారా రాష్ట్రం అంతా నరికెళ్తుంటే మేమే కనపడ్డామా, మళ్ళీ ఇటు వస్తే నరికేస్తామని మందు తాగి మా జిల్లా అధ్యక్ష కార్యదర్శి రామదాస్ గారు, శంకరయ్య గారు, సుబ్రహ్మణ్యం గారు, వెంకటాద్రి గారు వీళ్ళని మ్యాన్ హ్యాండిలింగ్ చేసి కొట్టి బండి ఆపి బీభత్సమైన బూతులు తిడితే మాకు ఫోన్ చేస్తే 5-6 కిలోమీటర్లు వెళ్ళిన వెనక్కి వచ్చి నేను రైటర్తో మాట్లాడుతున్నాను ఫోన్లో కారులో ఉండి, ఈలోపేమో సిఐకి చెప్పాము, సిఐ ఎస్ఐ చెప్పాడు. ఎస్ఐ దూరంగా 10 నిమిషాలు ఆగి తన్నినాక
లోపలికి వెళ్దామని చెప్పి వచ్చాడు. మేము ఎంత చూస్తూనే ఉన్నాను నేను కారులో మాట్లాడుతూ. మా తిరుపతిలో వెళ్తే తిరుపతిలో చొక్కా చింపి గుండీ లాగి కింద పడేసి మ్యాన్‌హ్యాండింగ్ చేస్తే ఈ రోజుకి అరెస్ట్ చేయలేదంటే ఏమనుకోవాలి? ఎవరి ప్రభావము ఎంతుంటే అక్కడ జరిగింది. అందువల్ల నేనేమంటానంటే ఉదయగిరి ఎమ్మెల్యేకి మంచి పేరుందని, ఎన్ఆర్ఐ అని, ఆయనే కోట్ల ఆస్తి ఖర్చు పెట్టి ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నాడు అని చెబుతారు. ఎమ్మెల్యే మంచోడు అయి ఉండొచ్చు. మరి ఎమ్మెల్యేనికి గ్యాంగులేంటి? మరి ఎమ్మెల్యే 100కి 100 పాళ్ళు మంచివాడైతే ఆ రోజు సీడీలున్నాయి. ఆ! ఒక వీడియో ఒక మీడియా వాళ్ళు తీస్తే ఎస్ఐ ఎళ్లి దాన్ని తీపిచ్చాడు. తర్వాత ఏదో పత్రికల్లో అడిగితే ఆడేం గొడవ లేదని చెప్పాడంట. మా అందరితో ఆయన ఉన్నాడక్కడ. మరి అలాంటి ఎస్ఐ, ఎంఆర్ఓ ఏ ప్రభావంతో ఈ దొంగలకి కొమ్ము కాస్తున్నారు? అందువల్ల నిన్న 23వ తారీఖు వెళ్ళాం. కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని కలిసాం. అది ఇచ్చొచ్చాం. నిన్న సిఐడి చీఫ్‌ని కలిసాం. వారికిచ్చాం. ముఖ్యమంత్రి గారికి కూడా దాన్ని మరి మెయిల్‌లో పంపించాము. పోస్ట్‌లో రిజిస్టర్ చేశాము. వీటి మీద ఖచ్చితమైనటువంటి చర్య. ఆ దుండగులు, కలప దొంగలు, ఎర్రచందనం, జాంబాయిలు నరికెళ్ళడానికి నాయకత్వం వచ్చినటువంటి వాళ్ళు, మా వాళ్ళ మీద దాడి చేసినటువంటి వాళ్ళని సత్వరమే అరెస్ట్ చేయకపోతే ఎంత దూరమైనా సరే ఆ విషయం మీద పోదాం. అదే సమయంలో ఎమ్మెల్యే గారు మరి వారు చెప్పినటువంటివన్నీ కూడా వారికి ఉంటే మాకేమీ ఆయన ఎవరో కూడా తెలీదు. ఆయన మాట్లాడి వాళ్ళందరిని అరెస్ట్ చేపించి అలాంటివి జరగకుండా చూస్తే వారిని కూడా మేము అభినందిస్తాము. అలాగే ముఖ్యమంత్రి గారికి, హోంమంత్రి గారికి కూడా దీని మీద బాధ్యత ఉంది. ఇది సత్వరమే చేయకపోతే ఇలాంటి దొంగలుంటారు. చివరికి ముఖ్యమంత్రి గారు చెప్పిన కొన్ని చోట్ల బియ్యం అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. ముఖ్యమంత్రి గారు చెప్పిన కొన్ని చోట్ల సారాయి పాటలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది అంతా ఈ వ్యవస్థలో ఎలాంటి బలహీనతలు ఉన్నాయి. కానీ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద, ఉప ముఖ్యమంత్రి గారి మీద మాకైతే పూర్తి విశ్వాసం ఉంది. ఉప ముఖ్యమంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని ఈ వారం రోజుల్లో అసెంబ్లీ సెషన్స్‌లో మేము కలుస్తాము. వారు చెప్పిన తర్వాత అవసరమైతే రేపు 11వ తారీఖు నుంచి మేము విజయవాడలో రిలే దీక్షలు కూడా ప్రారంభించాలని అనుకుంటున్నాము. అది ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత వారు దీని మీద చేసే ప్రకటన తర్వాత మా భవిష్యత్తు కార్యక్రమం ఉంటుందని తెలియజేస్తున్నాను. ఆస్తులు ఈ రకంగా విధ్వంసానికి గురవుతున్న పరిస్థితి ఉంది అగ్రిగోల్డ్ ఆస్తులు. ఈ నేపథ్యంలో మీరు రిలే దీక్షలతో పాటు ఇంకేదైనా బలమైన పోరాటాలు చేపట్టే అవకాశం ఉంటుందా బాధితులతో కలిసి? ఇప్పుడు మేము గత 10 సంవత్సరాల నుండి భారతదేశంలో ఎన్నో రాష్ట్రాల్లో ఇలాంటి కేసులు జరిగితే పోరాడింది మా అసోసియేషను. దానికి పూర్తి స్థాయిలో స్పందించింది 1 నారా చంద్రబాబు నాయుడు గారు, 2 ద్వారకా తిరుమలరావు గారు, 3 కుటుంబరావు గారు, ఆనాడు మన గవర్నమెంట్ అడ్వైజర్గా ఉన్నటువంటి వాళ్ళు. ఈ ముగ్గురు గత ప్రభుత్వంలో, ఒకటి మళ్ళా చెబుతున్నాను, ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఈనాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2 ఆనాడు సిఐడి చీఫ్గా ఉన్న ద్వారకా తిరుమలరావు గారు, ఆనాడు ప్రభుత్వ అడ్వైజర్గా ఉన్నటువంటి సిహెచ్ కుటుంబరావు గారు. వారు సానుకూలంగా స్పందించారు. అందువల్లనే ఇన్ని వేల కోట్ల ఆస్తులు ప్రభుత్వం చేతిలో ఉన్నాయి. ఇదే అవ్వ వెంకటరామారావు గారు, సీతారామరావు గారి చేతుల్లో ఉంటే ఇప్పటికి మొత్తం అమ్ముడుపోయాయి. వారు బినామీ పేరుతో కొన్ని వేల కోట్ల ఆస్తులు వాళ్ళ చేతిలో ఇప్పటికీ పెట్టుకున్నారు. ఈ గవర్నమెంట్ ఏమంటున్నామంటే ఈ యాజమాన్యపు కుటుంబ సభ్యుల పేర్లతో ఉన్న బినామీ ఆస్తుల్ని, వాళ్ళు అమ్మిన ఆస్తుల్ని కూడా మళ్ళీ రికవరీ చేయమని చెప్పి ఈ గవర్నమెంట్ని అడుగుతున్నాము. దీనికి 3 మార్గాలు. ₹1 పెట్టుబడి లేకుండా గవర్నమెంట్కి చెప్పిన మార్గం ఏంటంటే, 1 స్పెషల్ పర్పస్ వెహికల్, ఒక ప్రత్యేక కమిటీ వేయండి సమర్థ అధికారులతో. వారు రాష్ట్రమంతా తిప్పండి, బాధితుల సమస్యలు వినండి, అలాగే ఈ భూములు వీటిని రక్షించండి. వాటిల్లో చిన్న చిన్న ప్లాట్లుగా ఉడా వాళ్ళు వేస్తుంటారు కదా, ఉడా ఏం చేస్తుంటారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు కదా, అలా ఇళ్ల స్థలాలు మనకు వచ్చేదాన్ని ప్లాట్లు వేయండి. వ్యవసాయ భూములు 2-3 ఎకరాలుగా చిన్న చిన్న కమతాలు చేయండి. వాటిని ఓపెన్ ఆక్షన్ పెట్టండి. ఈ బాధితులు ఎవరైతే బాండ్స్ పెట్టుకొని 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు, 50,000 రావాల్సిన వాళ్ళు ఒక 20 మంది కలిపి ఒక టీం అయి మా దగ్గర 20 లక్షల బాండ్లు ఉన్నాయండి, మాకు రావాల్సిన సొమ్ము ఇది అని ఆ 20 లక్షల సొమ్ముకు సంబంధించి వాళ్ళు ఒక 4 ఎకరాలు కొంటారనుకో, ఇవ్వమనండి. ఈ బాండ్లే తీసుకోండి. ఈ బాండ్లు డబ్బులే కదా.
ఇవ్వాల్సిందే కదా కంపెనీని. అలాగే ఇంకొక ఆయన 10 లక్షలు డబ్బులు ఇవ్వాలి, 20 లక్షలు పెట్టి ఆయన కొనుక్కుంటా అన్నాడు, వాళ్ళకి ఇవ్వండి. అదే ఓపెన్ ఆక్షన్ పెడితే అనుకో, బయట మీ బట్టి వాళ్ళు వచ్చి ఆక్షన్ పడతారు, ఈ బాధితులు పడితే వాళ్ళకి, వీళ్ళు పడితే వీళ్ళకి. దీన్ని కనుక ఇస్తే దీంట్లో రూపాయి పెట్టుబడి లేదు కదా, ఉన్న అధికారులే కదా. కాబట్టి ఈ స్పెషల్ పర్పస్ వెహికల్ కమిటీ అయ్యండి. 2, కింది స్థాయిలో ఈ ఆస్తుల రక్షణకి ఎలా కొట్టుకెళ్లకుండా ఎక్కడ ఎంఆర్ఓని అక్కడ, ఎక్కడ ఎస్ఐని అక్కడ, అక్కడ సిఐని బాధ్యత పెట్టండి. దీని మొత్తం కస్టోడియన్ ఎవరు? సిఐడి చీఫ్, ఓ మంచి అధికారి రవిశంకర్ అయ్యన్నారు ఉన్నారు మీకు, వారిని ఉపయోగించండి. మొత్తం దానికి ఫుల్ పవర్లు ఇచ్చి వాళ్ళని పెట్టి రంగులో దింపి ఈ ఆస్తులను పరిరక్షించే పని చేయండి. దానికి ఉన్న సిబ్బందే కదా, ₹1 ఖర్చు లేదు కదా. అంటే 1 కమిటీ వేయటము, 2 ఆస్తుల రక్షణ, 2 అయిపోయింది. 3 లీగల్గా ఉంది. మరి దమ్మాలపాటి శ్రీనివాస్ గారు ఓ సీనియర్ అడ్వకేట్ జనరల్, రెండోసారి ఆయన ఉన్నాడు. అలాంటి సీనియర్ అడ్వకేట్ జనరల్ ఉన్న తర్వాత ఏలూరు కోర్టులో కేసులు పెండింగ్ ఏంటి? ఇన్నేళ్ళు ఎందుకు జరగాలి? దాన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టించండి. ఆ పీపీ ఎవరున్నారు? పీపీలు అందరూ గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్న పీపీలే ఇప్పటికీ కొనసాగుతున్నారు. వాళ్ళ మీద నాకైతే నమ్మకం లేదు. పీపీలను మార్చండి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టండి. దీనికి కూడా రూపాయి పెట్టుబడి లేదు కదా, అదనంగా ఉన్న దాంట్లో ఒకటి పెడతారు అంతే కదా. ఇది పెట్టండి. అలాగే బాండ్స్ అన్ని వెరిఫై చేయించండి, కంపెనీ వాడి దగ్గర బాండ్స్ పెట్టించండి. దీనికి రూపాయి ఖర్చు లేదు కదా. ఒక వేరే ప్రత్యేక ఆఫీస్ పెట్టండి. ఇంకా కొద్దిమంది సిఐడి డిపార్ట్మెంట్ సిబ్బందిని ఇవ్వండి. వీటిల్లో రూపాయి ఖర్చు లేదే కదా. మేము 4 నెలలు 3 నెలలు ఆగుతాం. 6 నెలల్లో సమస్య పరిష్కారము చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది. ఆయన 1 గంట ఈ అధికారులతోటి మాతోటి 1 గంట కూర్చుంటే ఈ సమస్యని 3 మాసాల్లో పరిష్కరించగలిగినటువంటి అనుభవం చంద్రబాబు గారికి ఉంది. అలా కాకుండా ఇది 2 ఏళ్ళు 3 ఏళ్ళు పట్టిందంటే అది చంద్రబాబు గారు ఈ అంశం పట్ల సీరియస్గా లేడు అనేటువంటి లెక్క. యాజమాన్యం ఉంది, ఆ యాజమాన్యం ఏమడుగుతున్నారు కోర్టులో? అయ్యా ఈ ఆస్తి అంతా మాకు అప్పచెప్పండి, మేము మళ్ళీ దీన్ని ముక్కలు చేసి నంజు తింటాము, మాకు ఇవ్వండి అని చెబుతున్నారు. అంటే ఇన్ని వేల కోట్ల ఆస్తి ఉంది, 700 కోట్లు బ్యాంకుల్లో మిచ్చుడైన ఇవ్వలేకపోతే ఆనాడు 4 ఆస్తులు అమ్మితే 700 కోట్లు వచ్చాయి. మంచి భూమిలో ఉంది, అమ్మలేదు. అంటే ఏంటి? దీన్ని ముంచాలనుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత ఈ ఆస్తులు వాళ్ళకి అప్పచెప్తారంట, వాళ్ళు ఇస్తారంట. అలాంటి పిచ్చి పని కనుక ఈ ప్రభుత్వం చేస్తే ఈ 1 నిమిషం చాలు ఈ ప్రభుత్వానికి అన్ని రకాల దెబ్బతినిపోవటానికి. అందువల్ల ఇలాంటిది కాకుండా చక్కగా గవర్నమెంటే ఈ ఉడా లాంటిది ఒక కమిటీ పెట్టేసి చేయమని చెబుతున్నాం. అలా చేస్తారని నమ్మకంతో ఉన్నాం. అలా చేయకపోతే ఎంత దూరమైనా ఈ రిలే దీక్షలు నిరాహార దీక్షలు కాదు, ఆమరణ దీక్షలకైనా రాష్ట్రంలో మళ్ళీ తిరిగి అలాంటి ఉద్యమం అవసరం ఉండదని నేను నమ్ముతున్నాను. మీరు అడుగుతున్నారు కాబట్టి మేము పోరాటంలో వెనకబడము. మంచి తమ్ముడే, పోరాటమే మంచి. ఆ విధంగా చేసి అగ్రిగోల్డ్ బాధితులందరినీ కాపాడే బాధ్యత మాతో పాటు ప్రభుత్వం తీసుకోవాలి. అలాగే కనిగిరి, ఉదయగిరి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ బాధ్యత తీసుకోవాలి. నేను రేపు 28 కానీ 1 కానీ కనిగిరి కూడా వెళ్ళి అక్కడ తోటలు ఎలా ధ్వంసమై కొట్టుకుపోతున్నారో గతంలో ఇప్పుడు అది కూడా చూసి వస్తాము. ఆ రకంగా ఈ బాధ్యతల ఆస్తులను కాపాడే దాంట్లో కూడా మా అసోసియేషన్ బాధ్యత మేము నిర్వహిస్తామని కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అయితే నాగేశ్వర గారు చెప్తున్నారు, అగ్రిగోల్డ్ బాధితులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వారి పక్షాన పోరాటం అయితే నిరంతరం కొనసాగుతుంది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి దృష్టి సారించి బాధితులకు న్యాయం చేయాలి, లేని పక్షంలో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి అలాగే అగ్రిగోల్డ్ ఆస్తులు ధ్వంసానికి గురవుతున్నాయి, వాటిపైన కూడా దృష్టి సారించాలి. వాటిని పర్యవేక్షించేందుకు వెళ్ళినటువంటి తమపై దాడులు చేశారు, ఇవి కూడా కేసులు నమోదు చేయాలని కూడా నాగేశ్వరరావు గారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మరి చంద్రబాబు గారు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? నిర్ణీత సమయంలో ఈ ఆస్తుల్ని అమ్మటమా లేదా వేలం వేయటం వంటి చేసి బాధితులకు న్యాయం చేస్తారా లేదనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ రెహమాన్తో జర్నలిస్ట్ నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్.